ఇప్పుడే పెట్టద్దు అంటే ఎంతసేపు అయిపోయింది. అదే కొన్ని మంచిలు ఇయ్యండిరా నాని నాని మంచి లేకుండా ఇటు గాలి వస్తుంది పొగ ఇటు వస్తుంది ఇటు ఇంట్లోకి వస్తుంది వేడి చేసినట్టుందా చేపల కూర వాళ్ళే ఆయన ఒక అరకిలో మడం తెచ్చుకుంటే అయిపోయి ఓ తినుగడ చేపలు చేపలు కొద్దిగా కలుపులో నొప్పి వస్తుంది దానివల్లే అంటవా
చేపలు బాగా దొరుకుతున్నారా? అవి కూడా ఆడొస్తున్నాయి ఫ్రెష్ వాటికి కూడా మొదలెట్టారు. మటన్ ఇక బాగోదు. మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితేనే బాగుంటుంది. అదమ్మ నాడే ఉంచుకుంటావా అన్నీ కాస్త పెట్టుకుంటావా? ఏంటి అగ్గిని అందులో పెడతా. ఏంటివి పుట్నాలు ఇది ఇచ్చాక పోయినసారి అన్నీ వండిపోయినావుగా, మొత్తం కథం పట్టించారు కట్టలేకుండా. వేస్ట్ కానీ నానకున్నారు అప్పుడు మంచిగా అన్ని తిన్నారు. నేనైతే తినేదాన్ని కాదు. న్యాయం తింటలేదు. ఈ ఒడ్లు అలా కూడా నేర్చుకున్నావు కదా ఇట్లా వేయటం ముందు. తెలంగాణ స్టైల్. అయితే ఒక్కొక్కడు తినొచ్చని చిన్న చిన్న చేస్తారు. పండగలు వస్తే ముసలి దానికి గూని వచ్చేది అప్పటి. అప్పుడే పోతున్నారా? ఇంకంటే అయితే క్రిస్పీ వస్తాయి. ఆంటీ నాడ తీసుకొచ్చారు. అసలు పైప్ పెట్టకొచ్చిందే మంచిదైంది కామా. మీ అల్లుడు ఇప్పుడు ఎందుకు కవర్ కూడా తీయలేదు. మా కవర్ తీయపోయారు. పెట్టించరాకపోతే నిన్న పెట్టుకొచ్చాడు. నిన్న అన్న అంటే పెట్టుకొచ్చినాం అన్నాడు. ఏమని చెప్పినప్పుడు అంటే తీసుకొచ్చినాము. యాడ పెట్టుకొచ్చారు అప్పుడు రెగ్యులేటర్గా పెట్టించింది అన్న. కాదు మళ్ళీ ఒక రోజు తీసుకుపోయాను. నాన్న కూడా వచ్చింది ఫోన్ కొంటాను మీనప్పుడు. అదే అన్న నిన్నే వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇళ్ళలో పోతురంట 6వ తారీఖు. ఇంకో ఇల్లు కొన్నారు 2 కోట్లు పెట్టి. ఈ ఉన్న ఇల్లేమో ₹1 కోటి పోయిందంట. ఇంకొకటి లోన్. అందరు పోయిరా? అందరు పోయిరా డాడీ? అవునా? అందరు పోతున్నాం అన్నది కావండి. అందరు పోతున్నాం. ముందు వాళ్ళని పంపించింది. అదే 6వ తారీఖు ఎందుకు కూరల్లో ఇవి రావాలంట. వాళ్ళకి అవి ఉంటాయి కదా. మనకి ఎందుకు లేవు మమ్మీ? అందరికి ఉండవా? ఇటు సైడ్ ఉంటే మన పిల్లల బయట ఆడుకున్నారు. ఇది తెలంగాణ వాళ్ళు కదా. తెలంగాణ వాళ్ళకు ఉంటాయి. అవి కొనుక్కడానికి లేదు. నిన్న కొన్ని తెచ్చుకోరంట. కుడుములు నిన్న బట్టలు టీమార్ట్కి పోయి ఏదో చెంబులు గ్లాసులు ఏవో కావాలంటే తెచ్చారంట. అయినా 14 కంటే 14 కావాల్సింది. అంటే ఇక ఏమో మరి అన్ని కొత్తవి అడుగుతాడుగా పంతులు. తెచ్చుకుంటే మంచిదే. స్వర్ణ వాళ్ళ అమ్మాయిల చదువు అయిపోయిందా? పెద్దది అమెరికా పోయిందిగా. పోయిందా? ఇంకేంటి ఫుల్ డబ్బులు. చిన్నది ఇంజనీరింగ్ చదువుతుంది. కొత్తగా పెద్దోళ్ళు అయ్యారు, చదువులు అయ్యారు. మన ఎంగేజ్మెంట్ రాలేగా, పెళ్ళికి వస్తుంది. దగ్గరైనా రాదామా? మొన్న పోదామనుకున్నాము. మొహం లేకుండా చేసిండు కదా ఆయన. ఏదైనా ఫంక్షన్కి పోదామన్నా కూడా అందరూ మేమే ఆస్తులు ఆపుకున్నాం అనుకుంటారేమో అని ఫీల్ అవుతుంది పాపం వదిన. ఎందుకు అనుకుంటారు? ఆ పిల్లలు పెట్టుకోవద్దు. ఆయన చేసిన దానికి పోకుండా అయిపోయింది. ఆయన రాదులే ఆమెకి ఆడ డ్యూటీ కూడా పోయే చోట సరిపోతుంది. నేను మొన్న ఆదివారం రోజు పోదాం అనుకున్నాను. ఆదివారం ఎంగేజ్మెంట్ అయితే మునగాల పోయింది. ఇంటికి వస్తుంది. లేకపోతే వాళ్ళ అమ్మని పంపిస్తారు పెళ్ళికి కూడా.
చెల్లెలు కోడలు అడిగిందని చెప్పు అని చెప్పిన మా ఆయనకి చెప్తే పోయి చెప్పిందంట. అయితే ఇది కాడ ఏం ఫోటోలు ఉన్నాయని పంపి అని మెసేజ్ పెట్టింది, పంపించిన. పోతున్నారు అప్పుడప్పుడు. ఉంది ఎవరున్నారు మీరే? వాళ్ళకి ఎట్టా రావడానికి తీయాలి మాకు. ఈయనకు ఆదివారమే వస్తాడు పాపం. ఒక ఆదివారం పోదాం అనుకుంటున్నాను, కుదరలే. ప్రతి ఆదివారం ఎటో పని పోతూనే ఉంటున్నాను అంతలేక. అయిపోయింది ఇంకా పిండి. ఎన్ని కేజీలు అయ్యి? ఎన్ని కేజీలు? ఇదే ఇది అది 5.5 అటు పట్టినందుకే 70 రూపాయలు. 80 75 12 రూపాయలు అంటారు. ఆ కవర్లో డబ్బులు చూసి పడేసిండా? నాన్న పారేసిండా? ఏం సంచి ఏమన్నా తీసుకున్నావా నువ్వు? డబ్బులు దొరకలేదా మీకు కవర్లలో? ఉండే దాంట్లో పడేసిన పర్సు. అదే నాన్న కవర్ పారేసిండుగా. ఎంత ఇచ్చిరో కూడా చూడలే నేను. ఎంత ఇచ్చిరో? 500 ఇచ్చిరా. నాకేమో జాకెట్ ముక్కలు లేవని డబ్బులు పెట్టినట్టు 10 రూపాయల 10 రూపాయలు పెట్టినట్టు కదా. అంతే. వాడికి చేతిలో 500 పెట్టింది నాన్నగారు. కేర్కి 500, నాన్నగారు 500. అయ్యి నేను శనగపప్పు తీసుకొని పట్టిస్తే 200. నాకు డౌట్ వచ్చింది, నాన్న పారేసిందా ఉంచిందా? అబ్బా అయినా అడగోలు పడేది. చూసారా టేస్ట్? నాన్నగాడు కొట్టలేదేమో. రాసుకుంటుంది పాపం. ఏంటది? పబ్లికం తిన్నాయి. నాన్నకి